భక్తుల పుణ్య స్నానాలతో కృష్ణా తీరం సందడిగా మారింది. పుష్కరాల 10వ రోజు పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే యాత్రికులతో పుష్కర ఘాట్లు కళకళలాడుతున్నాయి. విజయవాడ పుష్కర ఘాట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. పుష్కరాలు పుష్కరాలు కృష్ణా నది పుష్కరాలు, పుష్కరాలు పుష్కరాలు కృష్ణా నది పుష్కరాలు. విజయసీమ పావనమౌ కృష్ణ పుష్కరాలు, విజయసీమ పావనమౌ కృష్ణ పుష్కరాలు. పుష్కరాలు పుష్కరాలు కృష్ణ పుష్కరాలు. ఓం కృష్ణే కృష్ణాంగ సంభూతే సర్వపాపప్రణాశిని కృష్ణవేణి నమస్తుభ్యం. జాహ్నవ్యామవగామ్యహం. అవగాహనం అంటే మునక. ఎవరైతే ఈ పవిత్ర పుష్కర దివసాలైనటువంటి ఈ 12 రోజుల్లో పుష్కర స్నానం ఆచరిస్తారో వాళ్ళకి అత్యంత పుణ్యప్రదమని శాస్త్రాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కృష్ణవేణిలోనే ఎందుకు చెయ్యాలి అంటే కృష్ణాంగ సంభూతే కృష్ణవేణి నమస్తుభ్యం. ఈ యొక్క కృష్ణానదిలో గనుక పుష్కరుడు ప్రవేశించిన సందర్భంలో అంటే కన్యాగతే దేవగురవు అంటారు కదా, కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించిన శుభ సందర్భంలో ఆ తుందిలుడనేటువంటి మహర్షి శివుని యొక్క జలతత్వ రూపాన్ని గ్రహించినటువంటి వాడు బ్రహ్మకమండలంలో ఉంటూ ఉన్నప్పుడు పుష్కరుణ్ణి వెళ్ళి ప్రార్థించాట బృహస్పతి. అయితే ఆయన శాశ్వతంగా ఉండడానికి అంగీకరించక కేవలం కొద్ది క్షణాలు మాత్రం ఉండడానికి అంగీకరించి దేవకాలమానం ప్రకారం పుష్కరారంభంలో మన యొక్క సంవత్సరం అంటే దేవతలకి చాలా కొద్ది కాలం కనుక ఆ మొదటి 12 రోజుల సమయంలో పుష్కరుడు అక్కడ ఉండి తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఒక 4 గడియలు అక్కడ ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఆ విధంగానే ఆ పుష్కరాల్లో ఆయన ఉంటూ మనందరినీ కూడా బ్రోచుతూ ఉన్నాడు. అలాంటి పుష్కరుని యొక్క నదీ జలాన్ని ఈ సందర్భంలో గనక ఈ సమయంలో పుష్కర దినాల్లో స్నానం గనక ఆచరిస్తే అత్యంత పుణ్యప్రదం అని చెప్పి చెబుతూ ఉంటారు. అలాగే నీళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక రకాల జాగ్రత్తలు పాటించాలి. అలాగే నీటిని మనం గౌరవించాలి. మన దేశమే నీటిని గౌరవించేటువంటి దేశం. ఒక్క నీరే కాదండి, ఈ భూమిపైన ఉన్న చరాది అచరాది వస్తువులన్నిటినీ కూడా గౌరవించేది, భగవంతుడిని వాటి అన్నిటిలో దర్శించేటువంటి దేశం సంస్కృతి మనది కనుక ఈ గంగాదేవి తల్లికి వెళ్ళినప్పుడు ఆమెకు అంటే ఎక్కడ పుష్కరం ఉంటే అక్కడ ఆ నదిని గంగతో సమానంగా కొలుస్తారు. ఎందుకంటే గంగ సాన్నిధ్యం ఎలా వస్తుందంటే మీరు ఎక్కడి నుంచి గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతాన్యపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగను ఎక్కడ ఉండి ధ్యానం చేసినా గంగ సాన్నిధ్యాన్ని సమర్పిస్తుంది. అంటే మన యొక్క స్నానజలంలో తను వచ్చి ప్రవేశిస్తుంది అనేటువంటి శాస్త్ర నానుడి ఉన్నది కనుక అదో అమరావతి క్షేత్రంలో అలాగే పద్మావతి ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. దుర్గా ఘాట్ కూడా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఈరోజు 10వ రోజైనటువంటి అత్యంత పవిత్రమైన సంకటహర చతుర్థి రోజు ఈ తదియ వెళ్ళి చవితి వస్తున్నటువంటి పవిత్రమైనటువంటి దివసం రోజు ఈరోజు అవకాశం కూడా వచ్చింది కనుక అందరికీ సెలవు కూడా కావడంతో భక్తులతో అన్ని ఘాట్లు కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఈరోజు 10వ రోజైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి పుష్కర స్నాన విధి చేయవలసినటువంటి రోజు. ఈరోజు ఎవరైతే ఈ పుష్కర స్నానం చేసి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ సాలగ్రామాలు కానీ పుస్తకాలు కానీ ఎవరికైనా దానం చేస్తే అత్యంత పుణ్యప్రదం అని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానం మనకు విధిగా చెప్పబడి ఉంది. అలాగా చెప్పిన వాటిల్లో ఇప్పుడు ఈరోజు మనం 10వ రోజు ప్రవేశించాం కనుక ఈ తదియ రోజు మనం దానం చేయాల్సిన వస్తువులు ఆకుకూరలు, కాయగూరలు, సాలగ్రామాలు, అలాగే పుస్తకాలు కూడా. ఇలాగే 11వ రోజైన రేపు గజాది దానాలన్నీ చేసుకోవచ్చు. 12వ రోజు నువ్వులు, మేక,
ముత్తైదువులకు వాయినాలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటారు ఇంకా రాబోయే దివసాలకి. ఈ విధంగా ఈ పుణ్య పవిత్ర తీర్థరాజంలో ఎవరైతే దాన తపః కర్మలు ఆచరిస్తారో, ధ్యాన జపాలు ఆచరిస్తారో, స్నాన విధానాలు చేస్తారో, స్నానానికి దానానికి పితృశ్రాద్ధ కర్మలకి అత్యంత పవిత్రమైన దివసాలుగా వీటి చెబుతారు కనుక ఈ 12 రోజుల్లో ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అది ఈ 12 రోజులైనా చేయడం అంటే కాదండి, సంవత్సరం అంతా కూడా పుష్కరుడు ఈ నదిలోనే ఉంటాడు. అయితే 4 గడియల కాలం మాత్రమే ఉంటాడు. ఈ 720 గడియల కాలంలో కూడా ఎక్కువ కాలం ఉండేది ఈ 12 రోజులే కనుక దినమంతా ఏ సమయంలో వెళ్ళినా సరే భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. నదిలో స్నానం చేయడం అంటే అత్యంత మోక్షప్రదాయకం కనుక ఆ నదిలో స్నానం చేసినప్పుడు నమో విశ్వగుప్తాయ నమో విశ్వపరాయతే సాన్నిధ్యం కురు దేవేశ సాగరే లవణాంభసి అగ్నిశ్చతే యోనిరిడా చ దేహో రేథోథ విష్ణు అమృతశ్చ నాభి తీక్ష్ణదంష్ట్ర మహాకాయ కల్పాంత దహనోపమ అంటూ ఆ భగవంతుని దగ్గరికి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ భైరవ ఆజ్ఞ తీసుకోవాలి. మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలాగైతే పక్కన ఉన్నటువంటి ద్వారపాలకులైన జయ విజయుల యొక్క అనుమతితో గుళ్ళోకి వెళ్ళి దేవాలయంలో దర్శనం చేసుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రలం అవుతామో ఆ విధంగా నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తప్పకుండా భైరవుడి యొక్క అనుమతి తీసుకోవాలి. భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి, అయ్యా భైరవ నేను ఇక్కడ స్నానానికి వచ్చాను, నాకు అనుమతి ఇవ్వండి అంటూ ప్రార్థించి ఆ నదిలోకి దిగి నది యొక్క ఉద్గమం వైపు నమస్కరించాలి. నది ఉద్గమం అంటే మనకిప్పుడు కృష్ణవేణికి పుష్కరాలు కనుక సహ్యాద్రి పర్వత శ్రేణుల వైపు మహాబలేశ్వర వైపు తిరిగి ఒకసారి నది పుట్టిన స్థలానికి నమస్కరించి తరువాత తూర్పు దిక్కుకు తిరిగి 3 మునకలు వేసి ఆ నదికి నమస్కరించుకోవడం అనేది సంప్రదాయం. ఇక కృష్ణే కృష్ణాంగ సంభూతే జంతువునాం పాపనాశిని. సంస్కృతంలో జంతువులంటే ప్రాణులన్నిటినీ కూడా జంతు శబ్దంతోటే ప్రయోగించడం ఒక ఆచారం ఉంది. అందుకే దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. దేవీ వాచమైన సంస్కృత భాషను అన్ని పశువులు కూడా ఉచ్చరిస్తున్నాయని చెప్పి చెప్తారు. అక్కడ పశువులంటే 4 కాళ్ల జంతువులు కాదండి, మనుష్య మాత్రులే కాదు ప్రతి జీవిని ప్రాణికోటిని కూడా పశు శబ్దంతో జంతు శబ్దంతో ఉచ్చరిస్తూ ఉంటారు. అలాగా హే కృష్ణాంగ సంభూతే, ఏ నీలాల లాంటి నల్లని నీళ్లతో ప్రవహించేటువంటి హే కృష్ణమ్మ అంటూ గోదావరి పుష్కరాలు మనం గత సంవత్సరం చూసాం. గత పుష్కరాల్లో గోదావరి ఎరుపెక్కిన గోధుమ రంగు వర్ణంతో ప్రవహిస్తూ ఉంటే నల్లని నీలాల వలె తళతళలాడుతూ ప్రవహించేటువంటి స్వచ్ఛమైన శుద్ధమైన అపురూపమైనటువంటి నది ఈ యొక్క కృష్ణవేణి నది. అలాంటి కృష్ణాంగ సంభూత అయినటువంటి కృష్ణవేణి నదికి సహ్యాద్రి పర్వత శ్రేణి వైపు తిరిగి నమస్కరించి ఈ పాపనాశిని అంటే మనుష్యుల యొక్క స్త్రీ పురుషులందరి యొక్క పాపాలను నశింపచేసేది కనుక ఆ కృష్ణవేణికి నమస్కారం చేసి హే కృష్ణవేణి నమస్తుభ్యం పునీహి స్నానగం జనం. పునీహి అంటే నన్ను పవిత్రునిగా చెయ్యి, పునాతి అంటే పవిత్రం చేస్తూ ఉన్నాడు. స్నానగం జనం, ఈ స్నానానికి వచ్చినటువంటి ఈ ప్రాణిని అంటే నన్ను పునీతుణ్ణి చేయవమ్మా అంటూ ప్రార్థించేదే అది అద్భుతమైనటువంటి ప్రార్థన. అలా ప్రార్థనలు చేస్తూ అదిగో నీళ్లు చల్లుకుంటూ పవిత్రమైనటువంటి తలపైన శిరస్సు పైన చల్లుకుంటూ పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నటువంటి అమరావతి, అలాగే పద్మావతి ఘాట్ చూస్తున్నాం మనం, అలాగే దుర్గా ఘాట్ కూడా చూస్తున్నాం విజయవాడలో. కృష్ణవేణిలో అశేష జనవాహిని. ఎలాంటి జనవాహిని అంటే అశేష జనతా వృజనతూల వైశ్వానరుడు ఆ భగవంతుడు. అలాంటి భగవంతుడిని స్మరిస్తూ కృష్ణవేణిలో స్నానం చేసి ఆ దుర్గమ్మను దర్శించుకోవడానికి లక్షలాది ఏమిటి కోట్లాది మంది కూడా చేరారంటే ఆశ్చర్యం లేదు. ఈరోజు కృష్ణానదిలో 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఘాట్లున్నాయో అక్కడెక్కడికి ప్రజలంతా వెళ్ళి అత్యద్భుతంగా ఈ యొక్క పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. అందుకే ప్రార్థించేటువంటి వ్యక్తి పునీహి స్నానగం జనం అని ప్రార్థించాలి. అమ్మా నేను స్నానం చేయడానికి వచ్చాను, ఇంతవరకు మమ ఇహ జన్మ జన్మాంతరేషు మనోవాక్ కాయ కర్మభి, నేను ఈ జన్మలో గత జన్మలో చేసినటువంటి ఇంతకుముందు చేసిన మహాపాతక ఉపపాతకాలన్నీ కూడా ఏవైనా పాపాలుంటే అవన్నీ కూడా శుద్ధి కలగాలంటూ అందరూ ప్రార్థిస్తూ అదో ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇక హే గంగమ్మ తల్లి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇహజన్మ జన్మాంతరేషు కాకుండా మనోవాక్కాయ కర్మభి, పాపాలు మనస్సుతో చేస్తాం, వాక్కుతో నోటితో ఉచ్చరిస్తూ ఎవరినైనా తిడతాం, అలాంటి పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మనోవాక్ కాయకర్మ శరీరంతో కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. మనం పాపాలు శరీరంతో చేసినా మనస్సుతో చేసినా
అలాగే వాక్కుతో చేసిన అలాంటి త్రికరణాలతో చేసిన పాపాలన్నిటికీ కూడా శుద్ధి చేసేది ఏది అంటే ఈ యొక్క పవిత్ర జలం. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే ఋగ్వేదంలో ఒక చోట ఒక రుక్ ఉంది. ఆ రుక్ అంటే మంత్రం. ఆ మంత్రంలో ఏం చెబుతాడంటే పవిత్రమైనటువంటి జనాన్ని నీటిని ఈ పవిత్రమైనటువంటి నీటితో ఈ జనాలను పవిత్రం చేయమంటూ ప్రార్థిస్తాడు. సూర్యునికి నమస్కరిస్తూ భగవంతుని ప్రార్థించేటువంటి ఒక రుక్ ఉంది. అంటే పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి పూతాహ సూర్యస్య రశ్మిభి ఇమాహ ఆపహ శివాస్సంతు. అదిగో ఈ నీళ్లన్నీ కూడా శివం మంగళమగుగాక. శివం అంటే మంగళం, శివుడంటే మంగళకరుడు. ఈ నీళ్లన్నీ కూడా శివమయమవుగాక, పవిత్రమవుగాక. ఇమాహ ఆపహ శివాహ సంతు శుభాహ సంతు చ నిర్మలాహ. ఈ నదీ జలమంతా కూడా నిర్మలంగా ఉండుగాక, మాలిన్యం లేకుండా ఉండుగాక. అది ఎప్పుడవుతుంది? ఇలా వచ్చిన భక్తులంతా కూడా నదిని గౌరవించి నదిలో మాలిన్యం రాకుండా చూడడం, నదిలో కలుషితం చేసేటువంటి వస్తువులను పడవేయకుండా శుభ్రంగా నదిలో స్నానం చేసి రావడం. నదీ స్నానానికి ఇంకొక విశేషం ఉందండి. ఎక్కడైనా పవిత్ర స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఆ నదిలోకి దిగిన తర్వాత నదీమాతకు నమస్కరించుకొని పవిత్రమైనటువంటి వస్త్రాలతోటే దిగాలి. పవిత్రమైనటువంటి వస్త్రాలంటే ఉతికినటువంటి బట్ట పాతదైనా పర్వాలేదు, కానీ ఉతికిన వస్త్రాన్ని కట్టుకొని నదిలోకి దిగాలి తప్ప మన శరీరపు మాలిన్యాన్ని నదిలో కలపకూడదంటూ శాస్త్రం ఉంది. అలాగే నదిలో దిగినప్పుడు ఇంకా కొన్ని సూచనలు కూడా చేయాలనుకుంటున్నాను. నదిలో ఎప్పుడు కూడా నైకవాసహ, ఒక్క వస్త్రంతో స్నానం చేయకూడదు. 2 బట్టలు ఉండాలి. ఇంకొక వస్త్రం ఉపవస్త్రం పైన ఉండాలి. ఒక వస్త్రాన్ని కట్టుకొని ఇంకొక వస్త్రాన్ని నడువుకు ముడివేసుకొని నదిలోకి దిగాలి. అలా గనుక నదిలోకి దిగి ఉపవస్త్రంతో స్నానం చేస్తే విశేష పుణ్యం అని చెబుతూ ఉంటారు. అలాగా నైకవాసహ ననగ్న స్నానమాచరేత్. నదుల్లో ఎప్పుడు కూడా నగ్నంగా కానీ ఏకవస్త్రంతో కానీ అసలు స్నానమే నగ్నంగా చేయకూడదు. అలాంటి పవిత్రమైనటువంటి నదిలో దిగినప్పుడు తప్పనిసరిగా ఉపవస్త్రంతో వస్త్రద్వయంతో దిగి స్నానం చేయాలి. ఇంకా కొంతమంది ఇంట్లోనే స్నానం చేసి కూడా నదికి వెళ్ళి స్నానం చేస్తారు. అది ఇంకా పవిత్రమైనటువంటి విషయం. ఈ విధంగా నదికి మనం నమస్కరిస్తూ స్నానం చేద్దాం. ఆది కవి నన్నయ భారతి, మహాకవి శ్రీ శ్రీ హారతి, రాయప్రోలు విశ్వనాథుడు, కరుణశ్రీ జాషువా ముల్లా, తేనెలా తెనుగు దేవుల పల్లి, చెయ్యెత్తి జై కొట్టె వేముల పల్లి. తెనుగుడెంక తుమ్మల చౌదరి, త్రిపురనేని రచన సాగరి, ఉద్యమనెల బాలుడు సత్యం, రావి శాస్త్రి విప్లవతత్వం, సిద్ధేంద్రుడు సురభి, త్యాగయ్య క్షేత్రయ్య, అన్నమయ్య వెలసిన పుడమి. కన్నెగంటి వీరుడు హనుమడు, రామరాజు మన్నెం వీరుడు, ఉరి కొయ్యల ఉయ్యాలపై ఊగిన నరసింహారెడ్డి, పంటకు ప్రాణాలుగా నిలిచే ప్రాజెక్టులే నదులకు గుళ్ళని, తలపోసిన కాటన్ దొరతో జత కలిసిన కేఎల్ రావు, కృష్ణవేణి అనుకోలేదు గోదావరి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇహజన్మ జన్మని మనోవాక్కాయ కర్మభిః జ్ఞాన అజ్ఞాన కృతదోష నేత్రదోష వాగ్దోష శరీరదోష సమస్తదోష పీడా పరిహారార్థం శ్రౌతస్మార్త నిత్యకర్మానుష్ఠాన సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ ఐశ్వర్య ప్రాప్త్యర్థం అంటూ సంకల్పంలో అనేక విషయాలు మహాసంకల్పంలో చెబుతారు. మహాసంకల్పం అంటే మన పవిత్ర భారతదేశంలో ఉన్నటువంటి అనేక పుణ్య నదులను గంగా, సింధు, సరస్వతి చ యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, భీమరతి చ ఫల్గు, సరయు, శ్రీగండకి, గోమతి, కావేరీ, కపిలా, ప్రయాగ, వేత్రావతి ఇత్యాదయ. ఇలాంటి విరజ, వేత్రావతి లాంటి అనేక పవిత్ర నదుల యందు స్నానం చేసినప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి.
అంటే వస్త్రద్వయాన్ని ధరించడం మన యొక్క ఇహజన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి జ్ఞాన అజ్ఞాన దోషాలు, కొన్ని దోషాలు తెలిసి చేస్తాం, కొన్ని మనకు తెలియకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి. అలాంటి జ్ఞానతో అజ్ఞానతశ్చ, జ్ఞాన అజ్ఞాన దోషాలన్నిటినీ కూడా దూరం చేసేటువంటి శక్తి కేవలం ఉదకానికే ఉంది అంటూ ఈ ఋగ్వేద మంత్రం చెబుతోంది. ఇమాహ ఆపహ శివాస్సంతు, ఈ పవిత్ర జలం కృష్ణవేణి జలమంతా కూడా అశేష జనవాహిని మునుగుతున్నటువంటి, మునకలేస్తున్నటువంటి జలంతో కలకలలాడుతున్నటువంటి ఈ యొక్క పవిత్ర నదీమ తల్లి శుభంగా ఉండుగాక, అందరికీ మంగళాన్ని కలిగించుగాక. పావనాహ శీతలాహ సంతు, ఈ నదీ జలం చల్లగా ఉండుగాక, ఎవరికి శరీర వేధ కలిగించకుండా ఉండుగాక. పావనాహ పవిత్రమై ఉండుగాక, శీతలా సంతు చల్లగా ఉండుగాక. పూతాహ సూర్యస్య రశ్మిభిః, సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవతం, ఆయనకు ఒక పేరుంది పూషన్ అని. పూష అంటే భగవంతుడు మనకు పుష్టినిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు. తత్వం పూషన్ అపావృణు అని ఈశావాస్య ఉపనిషత్ చెబుతోంది. అంటే ఓ సూర్యదేవ, ఓ సర్వపోషక, ఓ అందరినీ జీవింపచేసేవాడా, ఇది విజ్ఞాన శాస్త్రం నేడు కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి వైదిక మంత్రం. ఈశావాస్య ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, సూర్య భగవానుడిని ఆరాధిస్తూ సూర్య రశ్మిలో ఎవరైతే నదీ స్నానం చేస్తారో వాళ్లకు ఎలాంటి శారీరక రుగ్మతలు కానీ చర్మరోగాలు కానీ దరిచేరవని చెప్పి శాస్త్రం ఉద్ఘోషిస్తోంది. అందుకే మన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి ఈ పుష్కర విధానాన్ని అనుసంధానం చేసి ఒక్కొక్క చోట వెళ్ళి వివిధ రకాలైనటువంటి ప్రజల యొక్క వేషభాషలను, భూషలను, అలంకారాలను, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను, వాడిలో ఉన్నటువంటి మంచితనాన్ని అక్కడ గ్రహించి సోదరభావంతో ఇలా నదుల్లోకి దిగి స్నానం చేస్తే కనుక అలాంటి పుణ్యఫలం లభిస్తుంది అంటూ ఈ యొక్క ఋగ్వేద మంత్రం చెబుతోంది. ఇమాహ ఆపహ శివాస్సంతు శుభాహ సంతు చ నిర్మలాహ, పవిత్రాహ శీతలా సంతు పూతాహ సూర్యస్య రశ్మిభిః. ఏ జలమైతే సూర్యరశ్మితో పవిత్రమవుతుందో దానికి పవిత్రత అలాగే శక్తిమత్వం ఎక్కువగా ఉంటుంది. అలాంటి శక్తిమంతమైనటువంటి ఈ పవిత్ర జలంలో గనక స్నానం చేస్తే ఇన్నాళ్ళు మనం ఇంట్లో చేసినటువంటి ఏదో కొద్దిపాటి జలంతో చేసిన స్నానం కాకుండా అశేష జనంలో అశేష జనవాహినితో కలిసి సోదరభావంతో భ్రాతృభావంతో శుద్ధంగా స్వచ్ఛంగా నదీ స్నానం గనక చేస్తే మళ్ళీ అంతటి పుణ్యం వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాన్ని మన వాళ్ళు నిర్దేశించారు. ఇలాంటి ఆచారపు వ్యవహారాలు, అలవాట్లు, ఇతరులతో సోదరభావాన్ని పెంచుకోవడం, కలిసిమెలిసి జీవించడం అనేటువంటిది మానవ జీవన లక్ష్యం కనుక, చివరి మన యొక్క అంతిమ లక్ష్యం అందరం కలిసి జీవించడమే కనుక ఈ మనవాళ్లు పెట్టినట్లుగా నర్మదా నదికి వృషభ రాశిలో బృహస్పతి వెళ్ళినప్పుడు పుష్కరాలు సంభవిస్తాయి. అలాగే ఇప్పుడు కన్యారాశికి బృహస్పతి ప్రవేశించినప్పుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా, అంటే బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారు గనక ఈ సంవత్సరం మొన్న 11వ తేదీ తర్వాత రాత్రి నుండి ఈ సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంక్రమణం చేశారు. అలాంటి శుభ సందర్భంలో దేవగురువైన బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించిన ఈ సంవత్సర కాలమంతా కూడా ఈ కృష్ణవేణి నదిలోనే ఈ పుష్కర స్నానం ఆచరిస్తే అత్యంత పుణ్యఫలం. అలాగే వచ్చే సంవత్సరం కావేరీ నదికి తులారాశిలోకి బృహస్పతి వెళ్ళినప్పుడు కావేరీ నది పుష్కరాలు ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క ప్రాంతంలో మన దేశంలో ఉన్నటువంటి నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, తామ్రపర్ణి, అలాగే పుళింది అంటే బ్రహ్మపుత్ర నది, తుంగభద్ర, సింధు, ప్రాణహిత లాంటి పవిత్ర నదుల్లో జలకాలాడడానికి, స్నానాలు చేసి పుణ్యాన్ని ఆర్జించుకోవడానికి, తెలియక చేసిన తప్పులను పోగొట్టుకొని ఇక ముందు తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా ఉండడానికి మనకు గిరిగీసి చెప్పినటువంటి శాస్త్రమే ఈ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేటువంటి ఈశావాస్య ఉపనిషత్ వాక్యం. అలాగా హే పూషన్, హే సూర్యదేవా, నాకు శక్తినివ్వు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటుంది ఆ మంత్రంలో. అలాగే ఇక్కడ పూతాహ సూర్యస్య రశ్మిభిః, సూర్యరశ్మితో పవిత్రమైన జలములయందు ఎవరైతే గ్రుంకులిడతారో, స్నానాలు చేస్తారో, మునక వేస్తారో అలాంటి వాళ్ళకి అత్యంత పుణ్యం వాళ్లకు సంక్రమిస్తుంది అని చెప్పి మహాసంకల్పంలో స్త్రీ ప్రాయశ్చిత్తం కానీ పురుష ప్రాయశ్చిత్తంలో కానీ ఇదే చెబుతారు. ఇంకా నదిలో గనక స్నానం చేస్తే కన్యాదానే నదీ స్నానే మహాసంకల్పమాచరేత్, కన్యాదాన సమయంలో నదీ స్నాన సమయంలో మహాసంకల్ప పఠనం చేస్తారు. ఆ మహాసంకల్పంలో వచ్చేవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఋషులు, మునుల యొక్క నామధేయాలు, అలాగే తరులు, గిరులు, లతలు, ఝరులు, అలాగే నదుల యొక్క పేర్లన్నీ కూడా ఉచ్చరించి ఆ యొక్క ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్నంతా కూడా తమ యొక్క ఈ మంత్ర పఠనంతో పవిత్రీకరించి ఉంచుతారు కనుక అలాంటి సందర్భంలో వెళ్ళి స్నానం చేస్తే అత్యంత శ్రేయోదాయకం
మోక్షదాయకం, ముక్తిదాయకం కూడా. ఇంకా ఏమవుతుందంటే ఈ నదీ స్నానకరణం వలన గోచరై ప్రాకృతై కామక్రోధలోభమోహ మదమాత్సర్యై సంజనిత సకల దోష నివృత్తి కలుగుతుంది. అంటే అరిషడ్వర్గాలు మనకు దూరం అవుతాయి. కోపం అంటూ ఉంటే కోపిష్టి వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ కోపం దూరం అవుతుంది. ఈ విధంగా అరిషడ్వర్గాలైనటువంటి కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలు దూరం అవడం కోసం కూడా నదీ స్నానం చేయాలి. అంటే నదీ స్నానం కేవలం శారీరక శుద్ధినే కాకుండా మానసిక శుద్ధిని అలాగే వాచిక శుద్ధిని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇతరులతో కలిసి జీవిస్తే చూడండి, అశేష జనవాహిని ఆ పవిత్ర సంగమ స్నానం చేస్తూ పద్మావతి ఘాట్లో కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో ఈటీవీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్స్ మనం చూస్తే నిజంగా మనం వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా అవును మేము వెళ్ళొచ్చాం, ఇక్కడ ఎంతో అద్భుతంగా ఇక్కడ స్నానం చేశాం, మా బంధువులతో వెళ్ళాం, మా చుట్టాలతో వెళ్ళాం, మా యొక్క మిత్రులతో వెళ్ళాం అంటూ ఆనందంగా గడిపేట క్షణాలు. అలాగే ఎందరో భక్తులు ఇంకా 3 రోజుల కాలం ఉంది కనుక ఈ 3 రోజులు కూడా అశేషంగా వచ్చి అందరూ పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యాన్ని ఆర్జించాలని చెప్పి మరొక్కసారి భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఇప్పుడు చెప్పినట్లుగా అనేక రకాల ప్రాణాలకి కృష్ణవేణి పుష్కర ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే పవిత్ర కృష్ణా స్నానమహం కరిష్యే అని చెబుతారు సంకల్పం. పరుగుల మారాని కృష్ణవేణి నురగల దొరసాని కృష్ణవేణి పుత్తడి బొమ్మ కదిలి వస్తున్నావా, పుడమికి సంబరాలు తెస్తున్నావా కృష్ణమ్మ. కృష్ణమ్మ పుష్కర పండుగ సందడి చూడమ్మా. తనువే సింగారం మనసే బంగారం తరగల ఒరవడిలో నిరతం సంచారం. వన్నెల అలల మీద వెన్నెల సౌందర్యం చిన్నెల కన్నులలో చల్లని ఔదార్యం. తల్లి నీ ఒడిలో తనువే తడిసినా తొలగిస్తావులే పాపాలేవైనా. ఒయ్యారమ్మ మయూరమ్మ ఇయాలమ్మ దీవెనా. పరుగుల మారాణి కృష్ణవేణి నురగల దొరసాని కృష్ణవేణి.